హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము హైదరాబాద్ అవుట్స్కట్స్లో ముచ్చంతల్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళబోతున్నాం. నేను చాలా రోజుల నుంచి ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇప్పుడు విజిట్ చేశాను. మేము ఇప్పుడు వెళ్ళే రోడ్డు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ అండి. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్లేస్ వచ్చి ముచ్చింతల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది. మేము ఈవినింగ్ 3 PM అలా వెళ్ళాము. మేము వెళ్తే లేకే ఫుల్ వెదర్ చేంజ్ అయిపోయింది, అంటే ఫుల్ వర్షం వచ్చేసింది. ఇంకా వెళ్ళలేమేమో అనుకున్నాను లోపలికి. ఎలాగో 1 hour అలా పడి తర్వాత ఆగిపోయేసింది. ఇంకంతా ప్రశాంతంగా చూసుకొని వచ్చేసాము. అక్కడికి రీచ్ అయ్యాక పార్కింగ్ నుంచే లోపలికి నడుస్తూ వెళ్ళాలి. సరౌండ్స్ చూస్తే చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారనిపిస్తుందండి. చూడ్డానికి చాలా బాగుంది. పార్కింగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే స్టాచ్యూ కనిపిస్తుందండి. ఫస్ట్ లుక్లోనే చాలా పెద్దగా కనిపిస్తుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు, రియల్గా చూస్తే చాలా పెద్ద విగ్రహం ఇది. లోపలికి ఎంట్రీ ఫీజు వచ్చి ఒకరికైతే 250 అండి. మేము ఇద్దరం వెళ్ళాము కాబట్టి నేను మా వదిన, మాకు 500 అయ్యింది. మెయిన్ లోపలికి వెళ్ళాలనుకుంటే చెప్పులు అండ్ మొబైల్స్ అయితే అలో ఉండదు, వాళ్ళే తీసుకుంటారు. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసేటప్పుడు అప్పుడు మనకి ఇచ్చేస్తారు వాటిని. ఫుల్ చెక్కింగ్ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళే ముందు హ్యాండ్ పైన ఓం అని స్టాంప్ అయితే వేస్తారు. ఈ స్టాచ్యూ శ్రీ రామానుజాచార్యులు గారికి డెడికేట్ చేశారు. ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడానికి బిల్డ్ చేశారని అక్కడ బోర్డులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని హైట్ 216 feet హైట్ అయితే ఉంటుంది. ఈ స్టాచ్యూ చుట్టూ చిన్న చిన్న గుడులు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మీనింగ్తో ఉంటుంది. అన్ని గుడుల్లో ఒక్కొక్క దేవుడు అయితే ఉన్నారు. స్లోగా చూసుకొని రండి, చాలా బాగుంటుంది. ప్రతి గుడికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. లోపలికి వెళ్ళాక మనకి ఫుడ్, వాటర్, ఫుడ్ అంటే పులిహోర, లడ్లు అవే ఉంటాయి. వాష్రూమ్స్ ఉన్నాయి. ప్రశాంతంగా చూసుకొని రావచ్చు. నా సజెషన్ ఏంటంటే ఈవినింగ్ 3కి వెళ్ళడమే బెస్ట్ టైమింగ్. ఎందుకంటే డే చూసినట్టు ఉంటుంది, నైట్ కూడా చూసుకున్నట్టు ఉంటుంది. నైట్ అయితే మొత్తం లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా మారిపోతుంది. అక్కడ హారతి పట్టుకొని భరతనాట్యం చేశారు, వాటర్ షో కూడా వేశారు. అన్ని గుళ్ళు మొత్తం ఓపిక్గా చూసుకొని అయితే వచ్చేసాము. 8కి అలా బయటకు వచ్చేసాము. ఇంకా ఓవరాల్గా చూస్తే ఈ ప్లేస్ రష్ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ కావాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది. మీరు హైదరాబాద్లో ఉంటే విజిట్ చేసి ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. మొబైల్స్ అలో లేదు, అందుకే ఇలా బయట నుంచే వీడియోస్ తీసుకున్నాను కొన్ని. ఇంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.